నమస్తే వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. పెనుకొండ వైసీపీ పార్టీ చేసిన అరాచకాలకు మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదని మంత్రి సవితమ్మ వైసీపీ పార్టీపై మండిపడ్డారు. సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నందు 3 నూతన బస్సులు ప్రారంభించిన మంత్రి సవిత అనంతరం ఆర్టీసీ బస్సును నడిపిన మంత్రి సవిత ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్యసాయి జిల్లాలో లగ్జరీ ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సులను మొత్తం 85 బస్సులను ప్రారంభించామని మంత్రి సవిత తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి అన్ని నియోజకవర్గంలో బస్సు సౌకర్యం కల్పించడం అయిందని, పుట్టపర్తి నుంచి శ్రీశైలం మరియు ధర్మవరం నుంచి చెన్నై, పుట్టపర్తి మీదుగా తిరుపతికి నూతన బస్సులు ప్రవేశపెట్టామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ డిపో నుండి కర్నూలు మరియు బెంగళూరు నగరం నూతన ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేయకుండా, గుంతలు పూడ్చకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో వైకాపా సర్కారు చెలగాటమాడిందని మంత్రి సవితమ్మ ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో చేసిన రాజకాలు, దాడులు అన్ని ఎన్ని కాదని 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు పోయి గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసిన ఆ పార్టీ చేసిన రాజకాలకు మోక్షం మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదని వైసీపీ నాయకులపై మంత్రి సవిత మండిపడ్డారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి చూస్తుంటే అట్లా హైదరాబాద్ పోయేది అట్లుంది. చంద్ర 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 సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 85 బస్సులు, కొత్త బస్సులు కూడా వదిలాం. అదేవిధంగా పెనుకొండ నియోజకవర్గంలో గత 2 నెలల కిందట 3 బస్సులు, మళ్ళీ ఈరోజు కొత్త 3 బస్సులు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏ విధంగా అయితే ఒక పక్క రోడ్లు గుంతలు పడటం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో గత 5 సంవత్సరాలుగా చూసాం. బస్సులు ఎక్కాలన్నా కూడా భయపడేవారు. ఈ రోజు లగ్జరీగా ఈ రోజు బస్సుల్లో వెళ్తున్నారంటే ఒక పక్క ఏదైతే గుంతలు పడ్డాయో టాపాప్ గుంతలు కూడా పూర్తి చేస్తున్నాం, రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఊరికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరింత అభివృద్ధి దశలో, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈరోజు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాడన్న విషయంతో అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామీణ అభివృద్ధి మొదలైనవి, ఒక పక్క పరిశ్రమలు సృష్టిస్తున్నాయి, ఉపాధి సృష్టిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి ఏం కావాలి, యువతకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, అన్ని సెక్టార్కి న్యాయం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపు 1వ తారీఖున ఉదయమే 4000 పెన్షన్, ప్రతి ఇంటి దగ్గరికి 4000 పెన్షన్ అందజేస్తున్నాం. దీపం 2 పథకం అమలు పరుస్తున్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తాం. అనేక సంక్షేమ పథకాలు కూడా మేము అమలు పరుస్తున్నాం. మరికొన్ని కూడా దగ్గరలోనే తల్లి వందనం, రైతు భరోసా కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అన్ని రంగాలు బాగుపడాలంటే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకంతో మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వైసీపీ నాయకులకి తెరపడ్డాక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటి, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోచుకుని దాచుకోవడం జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడడం వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్లీ వచ్చే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియజేస్తుంది.